ఆయన విమర్శిస్తే నేను దానికి ఇవ్వకూడదు కదా. అంటే పార్టీలో ఆయన కూడా చేరున్నాడు కదా. అవును చేరున్నారండి. ఇప్పుడు అతను బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీ కరెక్ట్. ఆయన పొజిషన్ వచ్చినప్పుడు ఆయన స్థాయి కంటే నాది కింద స్థాయి అయినప్పుడు నేను ఆ రోజు మాట్లాడతాను మీరు అడిగితే. ఇప్పుడు నేను మాట్లాడలేను కదా. ఆ పొజిషన్ కోసమే హైదరాబాద్ బేస్ క్యాంప్ గా మంగళగిరి హైదరాబాద్ మంత్రాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి కలవడం కూడా జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా మీకు తెలుసా తెలియదా? ఏదైనా ఒక అధ్యక్షుడిని పార్టీలో చేరినప్పుడు కలవటం అనేది తప్పు కాదు. ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలో ఉన్నవాళ్ళు పార్టీ అధ్యక్షుడిని కలవాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి. కాబట్టి దాంట్లో పెద్దగా లోతుగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. దాన్ని పెద్దగా చూడటానికి కూడా పెద్దగా ఇదేమి లేదు. రాజకీయం చూడొచ్చు, చూడండి. అది నేను అదే అంటున్నాను. దానికి మా సైడ్ నుంచి జరిగిన పరిణామాలు అన్ని అలా చూసినాయే బయటపడినాయి. అలాంటియే ఇప్పుడు మీరు తీసుకున్న 150+ సీట్ కూడా అలాగే అంత కోణంలో చూడబట్టి అది జరిగినాయి. కాబట్టి మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మేమైతే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్ గా ఏర్పట్టుకుని ఒక మంచి పొజిషన్ తోటి ఒంగోలు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడని చెప్పి చేయొచ్చాము. మరి ఆయన అంత పెద్ద సీనియర్ జిల్లా అధ్యక్షుడిగా మీరేమనుకుంటారు? అదైతే మా ఇది లేదు. మా ఏ నిర్ణయం అయినా సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. నిర్ణయం అయింది, ఆచరణ మాది. యాక్చువల్ ఇప్పుడు ఆయన పార్టీలో చేరిన దగ్గర నుంచి జిల్లా అధ్యక్షుడితో సత్సంబంధాలు లేవు, పార్టీ నాయకులను కలుపుకుని పోయి అది ఆయన అడగండి.